మీరు చిన్నపిల్లలతో ఉన్నారా? ఈ వీడియో మీకోసమే. హాయ్ గాయ్స్, మన ఛానల్ పేరు ఏంటంటే అమ్మ వంటలు. మనమైతే వంటలు చేస్తాం. ప్రతి వీడియో కూడా మీకైతే ప్రతి కంటెంట్తో మీ ముందుకైతే వస్తాం. ఓకే గాయ్స్, ఇంకైతే లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే దిగిపోదాం. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? అయితే ఈ వీడియో మీకు మాత్రమే. ఓకే గాయ్స్, ఎప్పుడైనా మీ ఇంట్లో మీ పిల్లలు ఎప్పుడైనా ఏడుస్తూ చికాగ్గా ఉంటున్నారా? అయితే ఈ ట్రిక్ అయితే ఒకటి చేయండి, నేనైతే ఒకటి చెప్తాను. ఏం లేదండి, మీరు పడుకునేటప్పుడు పిల్లలు ఎప్పుడైనా గోల చేస్తే లేదా చికాకు చేస్తే అప్పుడు మీరు పిల్లలకి మీరు ఎటువంటివి ఇచ్చినా వాళ్ళు తీసుకోకుండా ఇలాంటివి ఏమైనా చేశారనుకోండి, వెంటనే మీరు ఏం భయపడకండి. పిల్లడితోని ఏదో నరదృష్టో లేకపోతే ఏదో చెడు గుణమో ఏదో వచ్చిందని మీకు తెలియాలి. వెంటనే ఎంతటికీ పిల్లడు ఊరుకోలేదు అనేటప్పుడు మాత్రం ఈ చిన్న ట్రిక్ అయితే నేను చెప్పింది అయితే చేయండి. వెంటనే మీకు అయితే రిజల్ట్ అయితే కనబడుతుంది. ఏం లేదండి, మీరు ఒక ఒత్తిడి అయితే తీసుకోండి. ఇదిగోండి, నూనె రాసి అయితే ఒక ఒత్తిడి అయితే తీసుకోండి. దేవుడి మూలలో ఒక ఒత్తి అయితే తీసుకోండి. 1 లేదా 2 అయినా తీసుకోండి, పర్వాలేదు. ఓకేనా? 1 లేదా 2 ఒత్తులు అయితే తీసుకొని దాని 2 ఒత్తులు అయితే దాన్ని జాయింట్ అయితే చేసేయండి. ఒక ఒత్తి అయితే సింగిల్ ఒత్తి అయితే ఇదిగోండి ఇలాగైతే తీసుకొని ఒత్తిని నెక్స్ట్ అగ్గిపెట్టెలు తీసుకొని ఏ పిల్లవాడైతే చికాకు చేస్తున్నాడో ఆ పిల్లవాడిని ఆ ఎదురుగా ఉంచి ఈ ఒత్తు ఉంది కదా, ఇదిగోండి వెలిగించుకొని పిల్లవాడి చుట్టూ 3 సార్లు ఇలాగా ఇరుగు దృష్టి పొరుగు దృష్టి ఇంకా ఏం చెప్పినా పర్వాలేదు. ఓకేనా? ఎటువంటి చెడు గుణం ఏదైనా సరే వెంటనే చిటికలో మీకైతే పోతుందన్నమాట. వాడి చుట్టూ తిప్పి మీరు పిల్లవాడికి సైడ్కి వెళ్ళిపోమని, ఇది ఏంటంటే బయటనైతే పడేయాలన్నమాట. ఎవ్వరూ మీ వెనకతకు రాకూడదు. వెంటనే మీరు తలుపేసుకొని దీని అయితే ఇలా ఇసిరేయండి. ఇసిరేసి మీరు కూడా చేతులు కాళ్ళు కడుక్కొని లోపలికైతే రండి. ఈ ట్రిక్ అయితే మీరు ఫాలో అవ్వండి. ఇంకా మన ఛానల్ పేరు గుర్తుంది కదా, అమ్మ చేతి వంటలు. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయ్స్. మరిన్ని వీడియో